అంటే క్లోజ్ చేయండి అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఏంటంటే అధికార పార్టీలో ఉన్నారు, క్లోజ్ చేయండి, చర్చ క్లోజ్ చేయండి, ముగించండి అంటే కళాకారులు ఈ పిట్ట ప్రాణాలు పిసికేస్తే పోతాయనా మీ ఉద్దేశం? ఒక అధికార పార్టీ ప్రతినిధిగానే నిన్ను అడుగుతున్నా ఎల్లన్న, కళాకారులని క్లోజ్ చేయండి, చర్చ క్లోజ్ చేయండి అంటే ఏంటి మా మీద ఏంటి మీ అజమాయిషి? కళాకారుల పెద్ద పిట్ట ప్రాణాలు పిసికేసి పోతారనుకుంటున్నారా మీరు? చర్చ చేయకూడదా? చర్చ చేయకూడదా? లేదు ఇప్పుడు కూడా వద్దా మరి రాష్ట్ర గీతంగా చెప్పండి. రాష్ట్ర గీతాన్ని మీరు బహిష్కరిస్తున్నారా మరి చెప్పండి. అట్లా ఏంటిది రాష్ట్ర గీతాన్ని మీరు బహిష్కరిస్తున్నారా? 100% బహిష్కరిస్తాం. 100% బహిష్కరిస్తాం. ఎందుకు? ఎవరి కోవలో మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అట్లా? ఎవరి బిడ్డ? తెలంగాణ మట్టి బిడ్డ. ఏ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. నాకు ఏ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. నేను తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ కళాకారుల పక్షాన మాట్లాడుతున్నా అంతే. నాకు ఎవరికి వత్తాసు పలకాల్సిన అవసరం నాకు అంత దుస్థితి లేదు, అంత కర్మ పట్టలేదు. నాకు గర్వంగా ఇలా మనం గర్వంగా దానికి మద్దతు తెలపాలన్నా పాటను ఆహ్వానిస్తున్నాం. ఎల్లన్నా మీకు అర్థం కావట్లేదు. పాటను ఎవరు అడ్డుకోవట్లేదు. కవి కాదని ఎవరు అనట్లేదు కనిపిస్తుంది తప్ప ఇది సహృదయంతో స్వీకరించినట్టు కనబడతలేదు. ఎల్లన్నా అందశ్రీ కవి కాదని ఇక్కడ డిస్కషనే లేదు. నువ్వు కవి, ఆయన కవి అని నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన కవి కాదని ఇక్కడ డిస్కషన్ ఎవరు పెట్టట్లేదు. ఆయన కవి, అది నిస్సందేహంగా కవి. ఆ పాటను కూడా మేము స్వాగతిస్తున్నాం. మీరు అది కూడా ఆలోచించండి. పాటను మేము స్వాగతిస్తున్నాం. ఆ పాట వచ్చే క్రమంలో జరిగే తప్పుల్ని ప్రశ్నిస్తున్నాం. ఆ పాట ఎట్లా రావాలో చెప్తున్నాం అంతే తప్పితే పాట రావద్దని మేము చెప్పట్లేదు. పాటను ఆహ్వానిస్తున్నాం. అది ఇక్కడ మట్టి బిడ్డల రావాలని చెప్తున్నాం. తప్పు కదన్నా, కానీ మీరు శాసించినట్టుగా మాట్లాడుతున్నారు చూసినా అది తప్పే కదన్నా. ఏంటిది? అందశ్రీ గారిని మీరు శాసిస్తారన్నా? డిక్టేట్ చేస్తారా? కోరుకుంటామన్నా ప్రజాస్వామిక వాళ్ళము మన అభిప్రాయాన్ని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. ఒక కవి అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. కవి అభిప్రాయం మనస్తత్వం లేనప్పుడు, మనం ఇతరులను గౌరవించలేనప్పుడు మనం ఎట్లా గౌరవించబడతామన్నా? మనం తప్పు ఎల్లన్నా. మీరు ఒక స్కాలర్ ఎల్లన్నా, మీరు ఒక స్కాలర్ ఎల్లన్నా, మీరు ఒక స్కాలర్. తప్పు మీరు మాట్లాడేది. అది ఆ పాట ఆయన ఇంట్లో పెళ్లికి చేసుకున్న పాట కాదు, ఆయన చేసే సినిమా పాట కాదు. అది తెలంగాణ రాష్ట్ర గీతంగా డిక్లేర్ చేశారు గనక ఆయన ఇష్టం అంటే కుదరదు. ఇక్కడ తెలంగాణ ఖజానా నుంచి డబ్బులు తీసి తెలంగాణ ప్రజలను ఎత్తిన మీరు పెట్టబోతున్నారు ఆ పాటని. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు దాన్ని ప్రశ్నిస్తాడు. ఆ పాట ఎట్లా ఉండాలనేది ఆ కవి పూర్తి నిర్ణయం తీసుకుంటాడంటే ఇక్కడ కుదరదు ఎల్లన్నా. అది రాష్ట్ర గీతం. అది తెలంగాణ తల ఎత్తుకునేటట్టుగా జయ జయ తెలంగాణ పాటలు రాష్ట్ర గీతంగా ఆవిష్కరించబోతున్నారు. నెత్తిన పెట్టడం కాదు. మీరు దయచేసి దాన్ని మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. నెత్తిన ఎట్లా పెడతారన్నా? తల ఎత్తుకునేటట్టుగా తెలంగాణ పాటను ఆవిష్కరించారు. మాకు 100% తెలంగాణ బిడ్డలు చేసినప్పుడు సర్ది చెప్పండి అనడం వేరు. తప్పులు జరిగినప్పుడు నెత్తిన ఉద్దతంగానే మేము భావిస్తాం. మొత్తం నియంత్రించినట్టుగా మనం నియంత్రణలాగా మాట్లాడడం వేరు కదన్నా. నియంత్రణలాగా ఇప్పుడు ఎవరు ప్రవర్తిస్తున్నారు? తెలంగాణ కళాకారులను అవమానిస్తూ ఇష్టారాజ్యంగా చేసి నియంత్రణలాగా ఎవరు ప్రవర్తిస్తున్నారు? ఒక నిమిషం ఆగండి ఎల్లన్న గారు, ఒక నిమిషం ఆగండి. కవిత గారు ఒకసారి మాట్లాడారు గతంలో బతుకమ్మ పాట గురించి. కవిత గారు ఒకసారి మాట్లాడారు. ఒకసారి ఆ మాట ఏం మాట్లాడారు ఒకసారి విందాం. బతుకమ్మ పాట గురించి కవిత మాట్లాడిన మాటలేదు. తెలంగాణ బతుకమ్మకు దక్కుతున్నటువంటి అరుదైనటువంటి గౌరవం. ఎందుకంటే ఒక ఆస్కార్ విజేత మ్యూజిక్ కంపోజ్ చేయడం, మన పండుగ గురించి తను 10 మంచి మాటలు చెప్పడం, తన యొక్క సమయాన్ని వెచ్చించి సంగీతాన్ని సమకూర్చి, ఇన్ఫాక్ట్ తెలంగాణ బతుకమ్మకు దక్కుతున్నటువంటి అరుదైనటువంటి గౌరవం. ఎందుకంటే ఒక ఆస్కార్. రైట్. మీరు ఇప్పుడు ప్రేమరాజ్ గారు మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు కవిత గారు గతంలో బతుకమ్మ సాంగ్ కూడా చేశారు. ఆ సందర్భంగా రెహమాన్ గారితో ఆమె చేయించినప్పుడు ఆస్కార్ విన్నర్గా ఉన్న వ్యక్తి ఇవాళ మనకు మ్యూజిక్ చేస్తున్నారని చెప్పంటే తెలంగాణకు గౌరవంగా భావించాలి అని చెప్పారు. మరి ఇప్పుడు మనకు కూడా ఈయన ఆస్కార్ మొన్న అంటే కేటగిరీలో వచ్చింది, ఇద్దరికి షేరింగ్ వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన కూడా ఆస్కార్ ఉంది. మరి అటువంటి వ్యక్తి చేస్తున్నప్పుడు కొంత గౌరవంగానే భావించాలి కదా. అయితే ఇంతకుముందే మనం అనుకున్నట్టండి అది రాష్ట్ర గీతం కాదండి, అది బతుకమ్మ పాట అండి. బతుకమ్మ సంవత్సరానికి ఒక పాట చేసుకుంటాం. ఇలా రెహమాన్ చేయొచ్చు, రేపు ఇంకొక ఆయన చేయొచ్చు. దాని మీద ఎందుకు అభ్యంతరం ఉంటుందండి? 100 పాటలు వస్తాయి బతుకమ్మ మీద.
ఇప్పుడు మనం ప్రతి బతుకమ్మ చూస్తే 100 మిలియన్ల కొద్ది పోతాయి, అందరూ చేస్తారు. దాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారండి. మాకు బతుకమ్మ పాటల మీద ఏం అబ్జెక్షన్ ఉంటుందండి? ఇప్పుడు ఆమె మాట్లాడింది అప్పటి పరిస్థితుల్లో ఆ రెహమాన్తో చేయించారు బతుకమ్మ. దానికి కూడా పెద్ద ఇప్పటిదాకా చూడండి, మన మారుమూల పల్లెటూరులో ఉన్న ఒక మామూలు సింగర్, ఒక మామూలు మ్యూజిక్ డైరెక్టర్ చేసిన దానికి వచ్చిన వ్యూస్ కూడా దానికి ఉండవండి. అంటే ప్రజలు స్వీకరించారా పోనీ రెహమాన్తో చేయించినంత మాత్రాన? ఎప్పుడు ఇక్కడి మట్టి బిడ్డలు చేసిన పాటలే మిలియన్ల కొద్ది చూశారు, ఆదరించారు, గుండెలకు అత్తుకున్నారు తప్పితే నువ్వు ఎక్కడి నుంచి ఆస్కార్ విజేతలను తీసుకొచ్చి చేయించినా కానీ ఇక్కడే వీళ్ళు గుర్తించాల్సిన సత్యం అదండి. ఇంకొక పాయింట్ ఆయన ఇంత ముందు లేవనెత్తారు, దానికి నేను సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఏదో మా మధ్యన చనువుతో ఆ మాట మాట్లాడారు అన్నాడు. చనువుతో నన్ను ఎన్ని మాటలన్నా, నేను ఎన్ని తిట్టినా నేను పెద్ద దాన్ని సీరియస్గా తీసుకునేవాడిని కాదు. సరే పెద్ద మనిషి నన్ను ఏదో అన్నాడని చెప్పేసి అనుకున్నాను. ఆయన మొత్తం తెలంగాణ కళాకారుని కట్టగట్టి డస్ట్బిన్లో పడేసినట్టు మాట్లాడాడు. అసలు తెలంగాణలో కళాకారులే లేరన్నట్టుగా, అంటే ఒక స్థాయి గల కళాకారులు లేరన్నట్టుగా, అంటే తన పాటకి తగ్గ సంగీతం సృష్టించే వాళ్ళు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద పుట్టలేదన్నట్టుగా ఆయన మాట్లాడిన దాంట్లో నాకు అభ్యంతరం ఉందండి. అది కళాకారులకు కూడా అవే ఆవేదన ఉన్నది, మేము ఎందుకు చేయకూడదు, మాకు అంత స్థాయి లేదా అని. ఇంకొకటండి, ఇప్పుడు అలాంటి స్థాయి లేని సంగీత దర్శకులు ఉన్నారనుకుందామండి. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో తెలంగాణ రాష్ట్ర గీతానికి సరిపడా స్థాయి లేని కళాకారులు తెలంగాణలో ఉన్న ఈ తెలంగాణ ప్రాంతంలో వేరే సంగీత దర్శకుడు చేసిన పాటని తీసుకొని ఇప్పుడు గుండెలకు వాళ్ళు హత్తుకోగలరా? నాకు చెప్పండి ఎల్లన్న. రైట్, ఎల్లన్న గారు. అన్న, ఇక్కడ ఒకటి స్పష్టంగా గమనించాల్సిన విషయం, తెలంగాణ బిడ్డలు రాయని పాట వేరే వాళ్ళు రాస్తే మనం గుండెలకు కత్తుకోవడం కష్టమవుతుంది అన్న. మన పాట, మన నుడికారము, మన భాష, సాహిత్యము మనది. మన సాహిత్యం వేరే వాళ్ళు అందిస్తలేరు. సాహిత్యము మన సంగీతం మనది. తెలంగాణ మీద అందించలే, దానికి సంగీతం అందిస్తుంది కీరవాణి గారు. సంగీతం అర్థం చేసుకోండి. దీన్ని ఊకే దాన్ని భూతద్దంలో చూస్తే ఎట్లా ప్రేమరన్న మీరు కూడా ఎల్లన్న సంగీతం